ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు, సంభాషణలు అన్నీ కల్పితం. ఎవరినీ ఉద్దేశించినవి కావు, ఎవరిని కించపరచడానికి కాదు, వినోదం కోసం సృష్టించినవి మాత్రమే. ఇట్లు చిత్ర యూనిట్. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. హాయ్. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మనిషి ఇంతలా ఆలోచించేది ఫ్యామిలీ గురించి, లేకపోతే ఫ్యామిలీ కాకుండా మళ్ళీ అంతలా ఆలోచించేది నాకు తెలిసి ఒక ప్రాణ స్నేహితుడి గురించి మాత్రమే. వీడి పేరు నాని. వీడు మన కథకి హీరో. వీడికి మాత్రం వీడి ప్రాణ స్నేహితుడు లక్కీ అంటే హీరో. వాడంటే వీడికి ప్రాణం. కానీ వాడు ఒక అనాథ. ఆశపడటం, నిరాశపడటం, అంతలోనే సర్దుకుపోవడం. వాడి ఫ్రెండే వాడికి ప్రాణం అనుకోవడం లక్కీ గాడికి అలవాటైపోయిన విషయం. వీరిద్దరి జీవితాల కలయికనే మనం ఇప్పుడు చూడబోయే కథ. ఇక కథలోకి వెళ్దామా? సారీ బ్రో. సారీ అంట. సారీ నాకు సారీ చెప్తే అయిపోద్దా? వాణ్ణి కొట్టాలంటే నన్ను దాటుకొని రావాలరా. ఏమైందిరా మా అమ్మ అంత దీనంగా కూర్చున్నావు? నువ్వు మంచి అమ్మాలంటే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? ఎలాగైనా సరే ఈ విషయం నాని అని చెప్పాలరా. హాయ్ రా నాని. హాయ్ రా. నువ్వేంట్రా ఎలా వచ్చావు? అరే నాని, నీకు ఒక విషయం చెప్పాలరా. చెప్పురా ఏంటో. నేను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. అరే పిచ్చి నా ఫ్రెండు, ఈ రోజుల్లో నిజాయితీగా ప్రేమించే అమ్మాయిలు లేరురా. చాలా వరకు అమ్మాయిలు ప్రేమిస్తారు, తిరుగుతారు, అన్నీ చేస్తారు, కానీ చివరికి వాళ్ళ అమ్మాయిలను చూపించిన సంబంధం చేసుకొని మరీ వెళ్ళిపోతారు. ఆ రోజు మనం గుర్తుకు రామా? అయినా మనకెందుకు ఈ లవ్ గివ్? ఎక్కువగా ఆలోచించి బుర్ర ఖరాబ్ చేసుకో, వెళ్ళిపో. Excuse me. Yeah.
వాట్? ఐ లవ్ యూ. హలో మేడం, నిన్న నీకు ఐ లవ్ యూ చెప్పాను, దానికి మీరు ఇంకా రిప్లై ఇవ్వలేదు. ఏం చెప్పాలి? నిన్ననే చూసావు, చూసిన వెంటనే ప్రపోజ్ చేశావు. అయినా నా గురించి నీకేం తెలుసు? అలా కాదండి, మిమ్మల్ని చూసిన మొదటి క్షణంలోనే మా అమ్మకు రూపం ఉంటే నీలా ఉండునేమో అనిపించింది. అయినా మిమ్మల్ని లవ్ చేసింది అందరిలాగా తిరగడానికి కాదండి, చిన్న ఉన్నప్పటి నుంచి మిస్ అయిన ప్రేమలన్నీ మీతో పంచుకోవడానికి అండ్ మీలో చూసుకోవడానికి. ఒకటి మాత్రం చెప్తానండి, ఒకవేళ మీరు కానీ నా ప్రేమను ఒప్పుకుంటే అందరిలా అది చేస్తా ఇది చేస్తా అని చెప్పనండి, మా అమ్మలాగా మాత్రం చూసుకుంటాను. ఇంత బాగుంది, అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? హే లక్కీ, కీర్తి, ఏం ఆలోచిస్తున్నావు? అది కాదు కీర్తి, నీకంటే ముందు నా జీవితంలో ఒకే ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడు నా ప్రాణ స్నేహితుడు నాని. కానీ వాడు కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్నాడు. నువ్వు దగ్గరైన సంతోషించాలో వాడు దూరమైన బాధపడాలో అర్థం అవ్వట్లేదు. ఏం బాధపడకు లక్కీ, తొందరలోనే నీ ఫ్రెండ్ నీ దగ్గరికి వచ్చి కలుస్తాడు. నువ్వు మంచోడు వీరా. అరే మీ చెల్లిరా, మీ చెల్లింట్రా వాడు ఎవరితోనో కూర్చున్నది. పోనీరా, లంచోడుకుని సంపి దింగాలని అమ్మ చూస్తున్నా. వాడు ఎవరి ప్రేమకు నోచుకోలేదు. ఈ అమ్మాయి ప్రేమలో వాడు ఎక్కడ ఇబ్బంది పడతాడో అని తెలిసి వాడిని తిట్టాను తప్పించి వాడిపై నాకు ఎట్లాంటి కోపం లేదురా. అయినా ఈ ప్రేమ మీద ఈ అమ్మాయిల మీద నాకు పెద్దగా నమ్మకం లేదురా. రేయ్ ఎందుకురా? ఎందుకంటే నేను కూడా ఒక అమ్మాయిని ప్రేమించిన. నాని, మనం పెళ్లి చేసుకుందామా? ఏంటి నాని అదోలా ఉన్నావు? చెప్పొచ్చు కదా. నువ్వు నా లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి నా ఫ్రెండ్స్ని చాలా మిస్ అవుతావు. అబ్బా, ఎప్పుడు నీ ఫ్రెండ్స్ గురించేనా? నా గురించి ఆలోచించవా? అయ్యో అలా కాదే. పొద్దున్న లేసే ప్రతి ఒక్క జీవి తను నమ్ముకున్న జీవి కోసం పోరాటం చేస్తూనే ఉంటుంది. అలా నా కోసం నువ్వు, నీ కోసం నేను, ఇద్దరం కలిసి ఇంట్లో చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. చూసావా, నీకోసం ఇంతలా ఆలోచిస్తున్నా, నువ్వేమో నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఈరోజు ఈ ప్లేస్లో నీతో ఉండడం లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. దానికి నా ప్రేమ అర్థం కాక ఇప్పటికి చచ్చి బతుకుతున్నా. వాడు కూడా నాలాగా ఎక్కడ బాధపడదని చెప్పేసి వాడి మీద కోపడ్డా. కానీ వానికి ఇలా దూరం కూడా నా వల్ల అవ్వట్లేదురా. నేను ఇటు నుంచి ఫోన్ చేస్తున్నా, ఎందుకు ఎత్తట్లే? అసలు ఫోన్ ఎందుకు చేస్తున్నాను తెలుసా? తెలుసా? అరే ఏంట్రా నువ్వు? ఏ రోజైనా పట్టించుకున్నావా? అసలు నా గురించి ఆలోచించావా? ఎప్పుడు నీ ఫ్రెండ్స్ గురించే ఆలోచిస్తుంటావు, ఎప్పుడన్నా నా గురించి ఆలోచించావా? అసలు నేనేమైపోతానన్న ఆలోచన కూడా నీకు లేదు.
ఎంతసేపు ఉన్నా నేనే ఫోన్ చేయాలి, నేనే అడగాలి, నేనే చెప్పాలి, నేనే చేయాలి, అన్నీ నేనే చూసుకోవాలి. ఒక్కసారి కూడా ఎలా ఉన్నావు, తిన్నావా లేదా అని అడిగిన రోజే లేదు. నా లైఫ్లో చిన్నప్పటి నుంచి ఇంట్లో ప్రేమ ఎలాగో లేదు. కనీసం వచ్చేవాడైనా నన్ను ప్రేమిస్తాడు అనుకున్నా, కానీ వద్దురా, ఇంతటితో ఇది చాలు. ఈ రోజు నీకు కావాల్సిన వాడు దొరికాడు కాబట్టి నన్ను వదిలేసి వెళ్తున్నావు. నువ్వు నా వాడివిరా, నాలో సగభాగం నువ్వు అనుకున్నా. ఈరోజు నువ్వు ఇలా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు. వెయిట్ చేస్తూ ఉండు నా వెడ్డింగ్ కట్ కోసం. హలో, నేను నిన్ను కలవాలన్నా. వస్తున్నా. వీడే నా చెల్లిని ప్రేమించినాడు. రే, వీడేరా నన్ను మొన్న కొట్టింది. వీడిని ఏదో ఒకటి చేయాలి. అన్నని పిలిపించిన. ఏ బచ్చగాన్ని కొట్టడానికి అన్నెందుకు, మనమే ఉన్నాం కదా. పంచాది నువ్వు చేస్తే నేనే వెళ్ళా నా కొడుకుని పట్టుకొచ్చేయండి రా. ప్రేమలు సరిపోక బజార్ ప్రేమలు కావాల్సి వచ్చిందా నీకు? బజారు ముండా. నీరా, నీకు అమ్మాయి కావాల్సి వచ్చిందారా? అది కూడా నా ఫ్రెండ్ గారు చెల్లెలు కావాల్సి వచ్చిందా? ప్లీజ్ వదిలేయండి. మొన్నేదో డైలాగ్ కొట్టావంట కదరా, నీ ఫ్రెండ్ గారిని కొట్టాలంటే నిన్ను దాటుకొని రమ్మన్నావంట. ఇప్పుడు నిన్నే చంపబోతున్నా. నీ ఫ్రెండ్ గారు వచ్చి కాపాడతాడారా బోసిడికే?
నీ చెల్లెలు తప్పు చేస్తే నువ్వు సరి చెప్పుకోవాలి కానీ వాళ్ళకి కూడా చెప్పడం ఏంట్రా? ఇప్పుడు వీళ్ళిద్దరిని నీకు అప్పు చెప్తున్నా, ఏం చేసుకుంటూ చేసుకో. తప్పైందమ్మా, నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయినా క్షమించమ్మా. అరే ప్లీజ్ రా, చూడరా నా దిక్కు, ఒకసారి చూడరా. ఆ రోజు నీతో అలా మాట్లాడడానికి కారణం ఒకటే, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు అనే ఒక చిన్న బాధ. మా ఇంట్లో ఎలా ఒప్పించాలో నాకు అర్థం కాలేదు. స్నేహం కోసం ప్రేమను పక్కన పెడుతున్నావని ఆ రోజు అనుకున్నాను. బట్ స్నేహంలో కూడా ప్రేమ ఉంటుందని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. నిన్ను నీ ప్రేమను అర్థం చేసుకున్నా, నువ్వు నా ప్రేమను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నా. అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నేను నేను ఎంతలా ప్రేమించానో తెలుసా? తెలీదు. ఆ రోజు ఒక్కసారి నువ్వు నా గురించి ఆలోచించుంటే చాలా బాగుంది, కానీ నువ్వు అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయాను. అవును కరెక్టే, ఆ రోజు నీ ప్రేమను అర్థం చేసుకోలేదు. ఈ రోజు అర్థం చేసుకొని వచ్చాను. ఐఎమ్ సారీ నాని, ప్లీజ్. అవును, నేను ఇక్కడ ఉన్న విషయం నీకు ఎవరి పేరు? ఏంట్రా ఇదంతా? నా సంతోషం కోసం ఎన్నో చేశాం, నీ సంతోషం ఎక్కడని వెతికితే నాకు దొరికిన దారి ఇదే. చూశారు కదా, ఇదండి మన ఇద్దరు హీరోల కథ. మేము చెప్పదలసిన విషయం ఒకటే, అమ్మ ప్రేమైనా, అమ్మాయి ప్రేమైనా, ఒక స్నేహితుడి ప్రేమైనా ఒకే రకంగా ఒకదానికొకటి సాటి లేకుండా ఉండే ప్రేమలు. వీటిలో ఒకదాని కోసం మిగతా రెండింటిని ఎప్పుడూ తక్కువ చేసి చూడకండి. ప్రేమ, స్నేహం, కుటుంబం 3 ఒకదానికి ఒకటి సాటి లేకుండా ఉండే ప్రేమలు.